హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఈ వీడియోలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఈరోజు వెలుగు పత్రికలో వార్త వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండని వాళ్ళకు నోటీసులు అని వార్త. మరి ఈ వార్తలో అయితే ఇన్ఫర్మేషన్ ఉంది, పూర్తిగా చూద్దాం రండి. మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ అని ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి. ప్లీజ్ సహకరించండి, సపోర్ట్ చేయండి. మరి వార్త అయితే చూద్దాం రండి. హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 14,000 ఇండ్లకు 14,000 ఇండ్లకు నోటీసులు ఇచ్చారనమాట. కేటాయించి ఏండ్లు గడుస్తున్న ఇండ్లలో ఉండని లబ్ధిదారులు ఎందుకు ఉండట్లేదో వారం రోజుల్లో చెప్పాలని ఆదేశాలు. లేదంటే ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న అర్హులకు కేటాయిస్తామని వెల్లడి. జంట నగరాల్లో 30,000 మందికి పైగా ఉండటం లేదని గుర్తించిన హౌసింగ్ ఆఫీసర్లు. పేదల సొంతింటి కలను నెరవేర్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కొందరు లబ్ధిదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇల్లు మంజూరు చేసి 3 ఏళ్లు గడుస్తున్నా వాటిలో నివాసం ఉండటం లేదని హౌసింగ్ అధికారుల సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వేల ఇండ్లకు ఇంకా తాళాలు వేసే ఉన్నాయి. దీనిపై సీరియస్ అయిన ప్రభుత్వం ఇండ్లు పొంది ఖాళీగా పెట్టిన వారు వెంటనే వెళ్లి ఉండాలని, లేదంటే కేటాయింపును రద్దు చేసి నిజమైన అర్హులకు ఆ ఇండ్లను ఇస్తామని హెచ్చరిస్తూ ఆర్డీఓల ద్వారా నోటీసులు జారీ చేస్తుంది. హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 14,000 మంది లబ్ధిదారులు నోటీసులు ఇచ్చినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 70,000 ఇండ్లు కేటాయింపు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రభుత్వం వేల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ టౌన్షిప్లను నిర్మించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇండ్లను గత ప్రభుత్వం మంజూరు చేయగా 70,000 ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు. అయితే వీటిలో 40,000 ఇండ్లలో లబ్ధిదారులు ఉంటున్నారు. మిగతా 30,000 ఇండ్లు ఖాళీగా ఉన్నాయని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ఈసీఎల్ పరిధిలో ఉన్న రాంపల్లిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో హౌసింగ్ అధికారులు ఎస్పీడీసీఎల్ అధికారులను సంప్రదించి కరెంటు బిల్లు సేకరించారు. మినిమం కంటే తక్కువ బిల్లు వచ్చిన ఇంట్లో లబ్ధిదారులు ఉండటం లేదని తేల్చారు. రాంపల్లిలో మొత్తం 4,000 ఇండ్లు ఉండగా వీటిలో సుమారు 2,000 మంది ఉండటం లేదని సర్వేలో తేలింది. ఒక పటంచెరువు శివారులో నిర్మించిన కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 15,500 ఇండ్లతో మెగా టౌన్షిప్ నిర్మించింది. ఇందులో నాంపల్లి, చార్మినార్, గోషమహల్తో పాటు ఇతర నియోజకవర్గాల పేదలకు ఇండ్లు కేటాయించింది. అయితే కొల్లూరు దూరం కావటం, అక్కడ ఉపాధి దొరకపోవడం లేదని పబ్లిక్ ఉండటం లేదు. కొల్లూరు టౌన్షిప్లో 50% డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. దరఖాస్తు చేసుకొని పబ్లిక్కు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారంట. డబుల్ ఇండ్లలో ఉండని లబ్ధిదారుల ప్లేస్లో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న పబ్లిక్కు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. లాటరీ ద్వారా ఇండ్లు పొందిన లబ్ధిదారులు వాటిలో ఎందుకు ఉండటం లేదని మంత్రులు ఆరా తీశారు. ఖాళీగా ఉన్న ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. వారం రోజుల వివరణ ఇవ్వండి. అంబర్పేట, ఎల్బీ నగర్ నియోజకవర్గాలకు చెందిన ఇండ్లు లేని పేదలకు మేడ్చల్ జిల్లాలో ప్రతాప్ సింగారం పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూమ్లను కేటాయించారు. అక్కడ 2,200 ఇండ్లు ఉండగా ఇందులో సుమారు 18,000 మందికి ఇండ్లు కేటాయించారు. వీటిలో చాలా మంది లబ్ధిదారులు ఉండటం లేదని తేలటంతో అధికారులు ఇంటి డోర్లకు నోటీసులు అంటించారు. మీకు కేటాయించిన ప్లాట్లలో మీరు ఎందుకు నివాసం ఉండటం లేదో వారం రోజుల్లో రాతపూర్వక మాకు వివరణ ఇవ్వాలి. ఒకవేళ మీరు సరైన కారణం చెప్పలేకపోతే మీకు కేటాయించిన ఇల్లు రద్దు చేసి నిబంధనల ప్రకారం వేరే అర్హులైన పేదలకు ఆ ఇల్లు కేటాయిస్తామని నోటీసులో స్పష్టం చేశారనమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకొని నివాసం ఉండని వారికి నోటీసులు ఇచ్చాం. గతంలో 21,000 మందికి నోటీసులు ఇవ్వగా అందులో 7,000 మంది ఇండ్లలోకి వచ్చారు. ఇప్పుడు 14,000 మంది నోటీసులు ఇచ్చాం. ఇండ్లలో ఉండరా రద్దు చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలా అని వారంలో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నాం. వివరణ ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని రెవెన్యూ అధికారి హైదరాబాద్ జిల్లా వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఇది వార్త. అయితే మనకు డబుల్ బెడ్రూమ్ కేటాయించినప్పుడు మనకు 3-4 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు డబుల్ బెడ్రూమ్ దాంట్లో చాలా మంది ఆల్మోస్ట్ సగం శాతం ఉండలేరు. కొంతమంది కిరాయికి ఇచ్చారు, కొంతమందికి తాళాలే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఎంక్వైరీ మొదలు పెట్టినప్పుడు కొంతమంది వచ్చి ఉంటున్నారనమాట. ఇప్పుడైతే సీరియస్ తీసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామని ఈ మార్చి లోపల స్పీడ్ ఇస్తా అని వార్తలు వస్తున్నాయి. అయితే స్పీడ్ అప్ చేస్తారు అనమాట. స్పీడ్గా ఇవ్వడానికి, తొందరగా ఇవ్వడానికి. ముందుగా అయితే ఏవైతే డబుల్ బెడ్రూమ్లో ఉండట్లేరో వాళ్ళనైతే ఏరివేస్తారు. ఉండట్లేని వాళ్ళని తొలగించి నిజంగా ఇప్పుడు 14,000 మంది అంటే వాళ్ళందరూ వచ్చి ఉండరు. అందరూ చాలా మంది అనర్హులుగా తేల్చి, ఎందుకంటే లాటరీల ద్వారా ఇచ్చారనమాట. వీళ్ళకి లాటరీ పద్ధతిలో వచ్చినాయి అనమాట ఇల్లు. లాటరీలో వస్తే వాళ్ళు లాటరీ పద్ధతులు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా. నిజమైన పేదలు అప్లికేషన్లు ఉన్నోళ్ళు పెట్టుకుంటారు, లేనోడు పెట్టుకుంటారు. 1,00,000 కొద్ది అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు దాంట్లో లాటరీలో తీస్తే ఆడు ఉన్నోడు ఎవడో లేనోడు ఎవరో ఎట్లా తెలుస్తుంది? లాటరీ ఎవరికి వెళ్తే ఆడు ఉన్నోళ్ళకే వచ్చినాయి అనమాట. అందుకే వాళ్ళు ఉండట్లేదు. నిజమైన పేదలు అయితే ఉండేవాళ్ళు, ఖచ్చితంగా దక్కించుకునే వాళ్ళు, భయపడైనా ఉండేవాళ్ళు. కానీ లాటరీ పద్ధతిలో కాబట్టి ఇట్లా వస్తున్నాయి. అవైతే మరి ఎంక్వైరీ చేసి నోటీసులు అయితే ఇచ్చారనమాట, ఖాళీ చేస్తారనమాట.
మరి ఖాళీ చేపించి ఇస్తారట. ఇక రాని వాళ్ళకు కూడా మిగతా వాళ్ళకు కూడా మీదే డబుల్ బెడ్రూమ్ ఎట్లయినా ఈ 31 వరకు మా లబ్ధిదారులు ఎంపిక చేస్తారు. ఎంపిక చేసి ఇస్తారంట. ఉన్న డబుల్ బెడ్రూమ్ తక్కువ ఉన్నాయి. మరి వచ్చిన వారు అదృష్టం, రాని వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం అయితే G+5 G+10 నిర్మించి ఇస్తామని ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు. కొంచెం టైం పడుతుంది. వచ్చిన వాళ్ళకు, రాని వాళ్ళకి కొంచెం 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు కొంతవరకు వస్తుంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. 118 పట్టణ ప్రాంతంలో మరి నియోజకవర్గం ఎంత అంటే 18,000 ఇండ్లు, చిల్లర ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు ఖాళీ జాగా ఉంటే 5 లక్షలు ఇస్తారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు వస్తున్నాయన్నమాట. నిధులు మన దాదాపు 900 కోట్లలో 2.5 కోట్లు అక్కడి నుంచి వస్తాయి. మరి దాన్ని కూడా స్పీడప్ చేస్తున్నారంటే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇచ్చేది ప్లస్ డబుల్ బెడ్రూమ్లు కూడా స్పీడప్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూనే ఉంటాను. లబ్ధిదారుల ఎంపికైతే ఈ నెలాఖరు వాళ్ళకి చేస్తారంట. ఇప్పుడైతే ఇదైతే వార్త. ఈరోజు అప్డేట్స్ అయితే మరో అప్డేట్తో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.